పార్టీ వచ్చేసి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఊపు ఉంది. అలాగే కేంద్రంలో కూడా అంతో ఇంతో వాళ్ళకి పలుకుబడి ఉంది. వాళ్ళకున్న ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి నేపథ్యంలో మీరొక్కరు ఈ ఆరోపణలు చేస్తే దాని మీద ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుందంటారు? ఏది అని మొదలైనప్పుడు ఒకరితో మొదలవుతుంది మమత గారు. ఆ ఒకరే కేసీఆర్ గారి మాటలలో చెప్పాలంటే పోతూ పోతా ఉన్నప్పుడు ఆ నీటి బిందువులన్నీ కలిసి అది ఒక సముద్రం అవుతుంది. ముందు కాలువ అవుతుంది, కాలువలు పోయి చెరువులు అవుతాయి, చెరువులు పోయి సముద్రాలు అవుతాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను. ఎందుకంటే నేను చేస్తుంది న్యాయమైనటువంటి పోరాటం. నాకేదో పదవి కాంక్ష కోసం పోయి ఇంకొకరు ఇచ్చేటువంటి డబ్బులు కాసిపోయి నేను పోరాటం చేస్తే డెఫినెట్ గా నేను ఫెయిల్యూర్ అవుతాను. కానీ నేను ఏమంటాను, చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. ఈ గడ్డ మీద ఒకటి ఏ పార్టీలో ఉన్నాడైనా తెలంగాణ రావాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పేరిట మీరు మీ కుటుంబానికి మాత్రమే పదవులు రావాలనేది అన్యాయం అని చెప్తా ఉన్నాను. నేను మియా బీవి ఇద్దరమే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మీరే నా కుటుంబం. తెలంగాణ రాష్ట్రం కోసం భవిష్యత్తులో ఎవరు రారు. కొట్లాడతామన్నా మీరు ఏం చేసిండ్రు? నేను అడుగుతున్నాయి వాస్తవాలు. 2004లో హరీష్ గారిని ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసుకున్నారు. 2009లో మీ కొడుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసినారు. ఒక ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి అని 2001 నుంచి నాలా కొట్లాడిన ఆయన గొంతు కోసేసినారు మీరు. రేపు 2014లో మళ్ళీ మీ కుటుంబం కోసం నాలాంటి వాళ్ళని చాలా మందిని బొందబెట్టాలని చూస్తా ఉన్నారు. ఇది వద్దు అని చెప్తా ఉన్నారు. ఒక దొరల పార్టీగా మారుతుందా, కుటుంబ పార్టీగానే ఉంది అన్న అపవాదం ఎలాగూ ఉంది? పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? మమత గారు, నేను మొదటి నుంచి కూడా చదువుకున్నటువంటి వ్యక్తిని. కొంచెం అభ్యుదయ భావాలుండి సమాజం బాగుపడాలనేటువంటి సదుద్దేశంతో మాత్రమే రాజకీయాలకు రావాలనుకున్నాను వచ్చినాను. జనాభా లోపల 185% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని అందరినీ ఏకం చేయడం ద్వారా మాత్రమే మనం ప్రతిఫలాన్ని ప్రజలకు అందించగలుగుతాం. పేరుకి తెలంగాణ వచ్చినాక దళితులను సీఎం చేస్తా, అంతదాకా ఎందుకు సార్? సిద్దిపేట ఉంది, సీటు రెడీగా ఉంది. హరీష్ గారు చెప్పారు కదా, నేను ఇంత అయి పట్టుడు ఇంత ఇలా 20 నుంచి 90 వేలకు ఎదిగినా అని చెప్పి. మరి ఆ సీటు ఎవరికైనా దళితులకి ఏంటి? హరీష్ గారు అంత గొప్ప నాయకుడు కదా, పక్క నియోజకవర్గాలకు పంపి రెండైనా గెలిచి వస్తారు కదా. ముందు నువ్వు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో ఒక దళితుని ఎమ్మెల్యే చేసినందుకు చేతగాని వాళ్ళు మీరు స్పీచ్లు ఎందుకు ఇస్తారు? ఇలా మీరైతే ప్రపంచం అంతా గొప్ప గర్వించదగ్గ వ్యక్తులే. మీరే చెప్పారు కదా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా వీళ్ళు బాగా పేరున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు. పక్కకు వచ్చి పోటీ చేయండి. సికింద్రాబాద్ లో ఒకరు, జూబ్లీ హిల్స్ లో ఒకరు, ఖైరతాబాద్ లో ఒకరు పోటీ చేయండి. గెలిచే సీటు సిద్దిపేట రసమై బాలకిషన్ కి ఇయ్యండి, ఎర్రోల శ్రీనివాస్ గారికి ఇయ్యండి. చాలా మంది ఉన్నారు. బాలమల్లని మొదటి నుంచి కేసీఆర్ నమ్ముకొని ఉన్నాడు ఆ నియోజకవర్గంలో ఒక దళితుడు, వాళ్ళకి ఇయ్యండి. వాళ్ళకి ఇవ్వకుండా కూడా సీట్ గురించే వచ్చింది. ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ మీకు ఇయ్యనందుకే మీరు బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి. మమత గారు, నేను ఇంత తొందరగా కామెంట్ చేయొద్దు అనుకున్నా కానీ మీరు కామెంట్ చేసే అవకాశం కల్పిస్తా ఉన్నారు. నేను ఒక మాట మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయదలుచుకున్నాను. నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడదాం అనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే కేసీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ పొద్దుగాలైతే ప్రతి ఎలక్షన్ లో నామినేషన్ ఉంటే ఆయన ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు నంగునూరు మండలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది మమత గారు. ఆ దేవాలయం పోయి దండం పెట్టి ఆడ నామినేషన్ ఫామ్లు నింపిన తర్వాతనే నామినేషన్ కార్యాలయానికి పోతారు, ఆర్డీఓ ఆఫీస్ కి. నేను ఒక్కటి చెప్తా ఉన్నా మీకు, దేశంలో సర్వోన్నత స్థానమైనటువంటి పదవిని కేసీఆర్ గారు అనుభవించారు. కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ఆల్మోస్ట్ ప్రధానమంత్రికి ఈక్వల్. హరీష్ గారు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యారు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ గారు ఓటమెరుగైనటువంటి రాజకీయ నాయకునిగా ఎమ్మెల్యే, ఎంపీ చాలా పదవులు అనుభవించారు. మీ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఓకేనా? మీ కుటుంబంలోనే ఈ ముగ్గురు కాక కవిత, మీరు నలుగురు భవిష్యత్తులో ఏ ఎన్నికలలో పోటీ చేయమని చెప్పి మీరు నమ్మిన నంగునూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ప్రమాణం చేయండి, లేదా గుళ్ళె ప్రమాణం చేయండి, లేదా మీ కులదైవం తిరుపతి ఏడుకొండల కాడికి రాని నేను వస్తా. ఈ రోజు దాకా నేను ఎమ్మెల్యేని కాలే, ఎంపీని కాలే. నేను నిజంగా ప్రజల కోసం పోరాడదామంటున్నా, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడదామంటున్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని అంటున్నా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉంటా. నా సవాల్ని మీరు స్వీకరిస్తే మీరు నలుగురు రండి, నేను ఒక్కరిని వస్తాను. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ ఎన్నికలలో మీరు నలుగురు పోటీ చేయమని చెప్పి ప్రమాణం చేయండి, నేను కూడా ప్రమాణం చేస్తాను. భవిష్యత్తులో మనం ఈ 5గురం పోటీ చేయకుండా తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి కాపల కుక్కగా కాదు, నిజంగానే ఉద్యమకారుడు అయితే రైట్ నిల్చోబెట్టి ఉద్యమకారుల్ని నేను కట్టుబడి ఉంటా. నాకు ఈ రోజు దాకా ఏ పదవి రాలేదు. నేనేమొచ్చినా నా స్వశక్తితో ఎదిగి వచ్చిన ఒక జర్నలిస్ట్ గా, ఒక టీచర్ గా, ఒక అడ్వకేట్ గా, ఒక రాజకీయ నాయకుడిగా నేను ఏ రోజు చేసినా ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపంతో వస్తా ఉన్నా, పదవుల కోసం కాదు. నేను ఈ రోజు మళ్ళీ చెప్తున్నా మమత గారు, మీ ద్వారా వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఆల్రెడీ గుర్తించింది. మీరు తెలంగాణ కోసమే పుట్టిన దొరలని చెప్పి మిమ్మల్ని గుర్తించింది. రాండి దొరలారా, పోదాం అందరం కలిసి ప్రమాణం చేద్దాం. మీరు నంగునూరుకు రాండి, మీకు ఇబ్బంది ఉంటే నేను తిరుపతిలో రెడీగా ఉంటా, తడిగుడ్డలు వేసుకొని అందరం కలిసి ఒకటే టైం ఫిక్స్ చేస్తారండి. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నావా, పదవుల కోసం పోరాడుతున్నావా అని ఆ రోజు తెలుసుకుందాం ప్రజల సమక్షంలో. ఇప్పుడు ప్రస్తుతం మీరు బయటకు వచ్చారు, ఉద్యమ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉద్యమం వసూళ్ల పేరుతో ఒకవైపు ఆరోపణలు వస్తూ ఉన్నాయి, సన్నబడుతూ ఉందా, లేకపోతే ఉద్యమ తీవ్రత ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 2001లో ఉద్యమం ప్రారంభమైన రోజు చాలా మంది నాలాంటి యువకులు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు, ఈ రోజు కోరుకుంటున్నారు. గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చే రైళ్లను పోయి ఢీ కొట్టుకుంటా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. దాని ఫలితాలను ఎవరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? మళ్ళీ ఇదే కుటుంబం చేస్తా ఉంది. అది జరగొద్దు అని చెప్తా ఉన్నా నేను.
ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్ని సీట్లు ఇస్తామని ప్రకటించారు మీరు? ఎందుకు ఇన్ని అమరవీరుల కుటుంబాలకు సీట్లు ఇస్తామని ప్రకటించారు? ఎందుకు ఇన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని ప్రకటించారు? మొదటి నుంచి జెండాలు పట్టిన వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఇయ్యాల సూట్ కేసులు తీసుకొని వచ్చేటోళ్ళు, గ్రానైట్ కంపెనీల వాళ్ళు, దళిత దొరలు, వీళ్ళెందుకు మనకు? 2001 నుంచి ఉద్యమాన్ని నమ్ముకున్నటువంటి నవరక్తాన్ని, యువరక్తాన్ని తీసుకొని రాకపోతే మళ్ళీ ఇలా వేరు వేరు పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళు కొత్త తెలంగాణ సమాజాన్ని ఎట్లా నిర్మిస్తారు? వాళ్ళకు ఉండేది ఏంది? స్వార్థం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష. మమత గారు, నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలనేది ఈ రోజు పార్టీలోకి వస్తున్నటువంటి వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి స్వార్థం. ఆ స్వార్థం లేని వాళ్ళకి ఇండి అంటున్నాం. 2004లో నాకు సీటు ఇవ్వలే మమత గారు, నేను బయటికి పోలేదు కదా మరి ఆ రోజు. 2004 నుంచి 2009 దాకా పార్టీలోనే ఉన్నాను. ఏ రోజు పార్టీకి వ్యతిరేకం గలం వినిపించలేదు. 2009లో నన్ను ఓడగొట్టిన రోజు మాత్రమే నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా. మమత దగ్గరికి వచ్చి నాకు అన్యాయం జరిగిందమ్మా, మీ టీవీలో చూపెట్టినా నేను ఏడవలేదు. నేను ఎవరికి చెప్పినా? పార్టీ అధ్యక్షులు ఉన్న వ్యక్తి దగ్గరికి పోయినా, ఆయనతోటే చెప్పినా నీకు పలానా వ్యక్తులు నా ఓటమి కారణమైనని. ఆ రోజు వారి బాధ్యత ఏముండాలి? ఓటమి కారణమైనటువంటి వ్యక్తులను పిలిపించి మాట్లాడాలి. మాట్లాడకుండా పనిచేస్తున్న వాళ్ళని ఇంకా బరువు మోస్తూ, వీడు మోస్తున్నాడు కదా, వీడి మీద రాళ్ళు వేస్తామంటే ఏం న్యాయం అది? ఎటుపోతా ఉంది ఉద్యమం? 2001 నుంచి పనిచేస్తున్నటువంటి అసలు సీసాలు ఉద్యమకారులకి ఇయ్యండి. డబ్బులు తెచ్చేటోళ్ళు, సూట్ కేసులు తెచ్చేటోళ్ళకి బీఫామ్లు వద్దంటున్నా. నేను ఇది కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడు కాదు. తెలంగాణ ఉద్యమాన్ని డబ్బు సంచుల నుంచి కాపాడాలనేటువంటి ఉద్దేశం కోసమే నేను వచ్చిన. నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నా. ఆ నలుగురు పోటీ చేయకుండా ఉండడానికి సిద్ధంగా ఉంటే మీరు ఒప్పించుండ్రి. నేను ఈ మాటకు తల వంచినట్లయితే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటా.